డైలీ టేస్ట్ ది డైలీ. ఆడుదాం ఆంధ్ర కేసు అటకెక్కిపోయిందా? బాల్ బౌండరీకి చేరకుండా ఇద్దరు మంత్రులే గట్టిగా ఫీల్డింగ్ చేస్తున్నారా? స్టంపింగ్ ఛాన్స్ ఉన్న దగ్గర కూడా లూజ్ బాల్స్ వేసి ప్రత్యర్థిని సేవ్ చేస్తున్నారు అన్నటువంటి కార్యకర్తల ఆవేదనలో నిజమెంత? ప్రభుత్వం తీసుకుంటున్న తాజా నిర్ణయాలు కూడా ఆ మాజీ మంత్రికి వరమైపోతున్నాయా? అసలేంటి మూడు ముక్కలాట? టీడీపీ పెద్దల మీద తమ్ముళ్లు ఫైర్ అయిపోవడానికి కారణాలేంటి? అదిగో కేసు అన్నారు, ఇదిగో అరెస్ట్ అని ప్రచారం చేశారు. ఇంకేముంది, అంతా అయిపోయింది. ఆడుదాం ఆంధ్రాలో బీభత్సాలు జరిగిపోయాయి, కోట్లు కొల్లగొట్టేశారు. ఆ కేసులో మాజీ మంత్రి రోజాను అరెస్ట్ చేసేస్తున్నారంటూ ఒక దశలో తెగ హడావిడి చేశారు టీడీపీ లీడర్స్. కట్ చేస్తే ముఖ చిత్రం వేరుగా ఉంది. ఇప్పుడు అసలు ఆ ఊసే లేదు. అక్రమాలు, అరెస్టులంటూ అప్పట్లో నానా హంగామా చేసిన నాయకులు గొంతులన్నీ మూగపోయాయి. పైగా అదే టైంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి రోజా వాయిస్ పెరుగుతోంది. ఇక్కడే సగటు తెలుగుదేశం కార్యకర్తలకు పెద్ద డౌట్ వస్తోందట. నిజంగానే ఆడుదాం ఆంధ్రాలో అవినీతి జరగలేదా, లేక వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయి మనం బరంపురం అని మాట్లాడుకుంటున్నారా అని ఆరాలు తీయడం మొదలైపోయింది. ఇంకొందరు చిత్తూరు తమ్ముళ్ళైతే ఇంకో అడుగు ముందుకేసి ఆమెతో గట్టిగా తిట్టించుకోవాలని అసలోళ్లే ఆశపడుతూ ఉంటే మనం మాత్రం ఏం చేస్తాం? కందకులేని దురద కత్తిపేటకు ఎందుకు అన్నట్టుగా నిష్ఠూరంగా మాట్లాడుకుంటున్నట్టు తెలిసిందే. వైసీపీలోని మిగతా నాయకుల సంగతి ఎలా ఉన్నా రోజా విషయంలో మాత్రం బాగా పొలిటికల్ కసితో ఉంటారు తెలుగుదేశం కార్యకర్తలు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఆమె నోటితోనే నరకయాతన పెట్టారన్నది వాళ్ళ ఆరోపణ. ప్రత్యేకించి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసి అస్సలు లెక్కలేని తనంగా పరువు తక్కువగా మాట్లాడారన్నది టీడీపీ క్యాడర్ ఆవేదన. దీంతో అధికారంలోకి వచ్చాక ఆమె విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇక మంత్రిగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమ నిర్వహణలో భారీ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో రోజాను రేపో మాపో అరెస్టు చేస్తారన్న ప్రచారం కూడా జరిగిపోయింది. కానీ ఇప్పుడు అసలు కేసు ఊసే లేకపోవడం ఏంటన్న అనుమానాలు టీడీపీ వర్గాల్లోనే పెరుగుతున్నాయట. ఏదో ప్రతీకారం కోసం రోజా మీద చర్యలు తీసుకోవాలన్నది తమ అభిమతం కాదని, దర్యాప్తు చేసి తప్పు జరిగిందని తేల్చి కూడా ఆ కేసుకు సంబంధించి ఏ ఒక్కరి మీద చర్యలు తీసుకోకుండా ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్టుగా ఎందుకు మారిపోయిందని ఎంక్వైరీ మొదలుపెట్టేసిన కొందరు ఉమ్మడి చిత్తూరు టీడీపీ నాయకులకు కొత్త విషయాలు తెలిసి అవాక్కయ్యారట. ఈ మ్యాటర్స్ ఏవి బయటకు రాకుండా, అడుగు ముందుకు పడకుండా రాయలసీమకు చెందిన ఒక మంత్రి, సీమలోని ఓ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్న కోస్తా మినిస్టర్, మరొక ఐఏఎస్ ఏకంగా కాంక్రీట్ గోడే కట్టేసినట్టుగా తెలిసిందట. మ్యాటర్ ఆ నోట ఈ నోట పాకుతూ అమ్మని వాళ్ళ స్థాయిలో వాళ్ళు అలా చేసేసుకుంటున్నారన్నమాట అంటూ క్యాడర్ ముక్కున వేలేసుకుంటున్నట్టు సమాచారం. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో ఆడుదాం ఆంధ్ర అవినీతి కథేంటో 30 రోజుల్లో తేల్చేస్తామంటూ బహిరంగ సభలోనే ప్రకటించారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. కానీ ఇప్పుడు ఆ 30 రోజులు కాస్త 365 రోజులైనా ఎందుకు సౌండ్ చేయడం లేదంటూ సోషల్ మీడియాలో సొంత కార్యకర్తలే సెటర్లేస్తున్నారు. పైగా తాజా పరిణామాలు చూసి నగరీ టీడీపీ కార్యకర్తలు మరింత మండిపడుతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ పెద్దలిచ్చిన హామీలు అమల్లో నాంచివేత ధోరణితో రోజా తిరిగి చెలరేగుతున్నారని, ఆమె వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తాము తలెత్తుకోలేకపోతున్నామని బాధపడుతున్నారట. చేనేత కార్మికులకు 500 యూనిట్లు, పవర్ లూమ్స్ కి 200 యూనిట్ల ఉచిత కరెంట్ హామీని నిలబెట్టుకుంటూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హామీ అయిపోయిందంటూ స్వయంగా సీఎం చంద్రబాబే ప్రకటించేశారు. అది చూసి లోకల్ తమ్ముళ్లు పాలాభిషేకాలు, సంబరాలు చేసేశారు కూడా. కట్ చేస్తే క్షేత్రస్థాయిలో సినిమా మాత్రం మరొకలా కనిపిస్తోంది. అన్నీ నోటి మాటలకే పరిమితమయ్యాయి తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క కార్మికుడికి ఆ లబ్ధి చేకూరలేదు. ఇక తాజాగా తీసుకున్న జిల్లాల పునర్వ్యవస్థీకరణ నిర్ణయం కూడా నగరీ టీడీపీ నాయకులకు మింగుడుపడ్డలేదట. నగరి నియోజకవర్గంలోని 3 మండలాలను తిరుపతి జిల్లాలో కలుపుతామని గతంలో చెప్పి ఇప్పుడు ఆ ప్రస్తావన లేకపోవడంతో స్థానిక కూటమి నేతలు గిలగిలా కొట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీకి దిక్కు లేకుండా పోతే ఎలాగంటూ తీవ్ర నిరుత్సాహానికి గురైనట్టు సమాచారం. పైగా ఎవరూ అడగని వెంకటగిరి నియోజకవర్గంలోని మండలాల్ని తిరుపతి జిల్లాలో కలిపేసి అంతా డిమాండ్ చేస్తున్న నగరిని వదిలేయడం ఎందుకో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. నగరీ విషయంలో చంద్రబాబు ఇచ్చిన హామీల వీడియోల్ని ఇప్పుడు వైసీపీ లీడర్స్ తెగ వైరల్ చేస్తున్నారని, తాము ఏం మాట్లాడాలో అర్థం కాక డిఫెన్స్ లో పడ్డామని ఫీల్ అవుతున్నారు టీడీపీ లీడర్స్. ఎలాంటి భారం, ఇబ్బంది లేకుండా చాలా తేలిగ్గా జరిగిపోయే పనిని కూడా పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంతో తాము ఆత్మరక్షణలో పడడమే కాక ప్రత్యర్థి రోజాకు బలం పెరుగుతోందని, రేపామె నోటికి ఎలా సమాధానం చెప్పాలని కంగారు పడుతున్నట్టు సమాచారం. కొందరు హార్డ్ కోర్ టీడీపీ నాయకులకైతే ఇంకా పెద్ద పెద్ద డౌట్స్ వస్తున్నాయట. ఇలాంటి మ్యాటర్స్ పార్టీ పెద్దల దృష్టికి వెళ్లకుండా ఆ ఇద్దరు మంత్రులే మేనేజ్ చేస్తూ రోజాకు మేలు చేస్తున్నారా అన్నది వాళ్ళ డౌట్ అనుమానం.
ఇలా కారణం ఏదైనా సరే మాజీ మంత్రి రోజా మాత్రం మరొకసారి తన ప్రమేయం లేకుండానే పొలిటికల్ హాట్ డిస్కషన్ లోకి వచ్చారు. ఓవరాల్ గా నగరి తమ్ముళ్ల ఆవేదనను టీడీపీ పెద్దలు ఎలా అర్థం చేసుకుంటారో చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.